ప్రియులారా, మనం గమనించాలి, అన్యజనులు దేవుని బిడ్డలకు విరోధంగా ప్రతి విషయంలో చదువుకునే చోటే గాని, వ్యాపారాలు చేసే చోటే గాని, ప్రమోషన్ రావాల్సిన చోటే గాని, చదువుకుంటున్న చోటే గాని, ఒక కాలనీలోనే గాని, ప్రతి చోట దేవుని బిడ్డల పక్షముగా వివక్ష. అయితే మనం ప్రార్థన చేయాల్సింది ఏమిటంటే, వాళ్ళు నాశనం అయిపోవాలి, మట్టి కొట్టుకోవాలని కాదు. మనము గనక దేవుని ఎడల నీతి, నిజాయితీ, భక్తి, పవిత్రత కలిగి జీవిస్తే వాళ్ళకి అర్థం అవ్వాలి, వాళ్ళతో పెట్టుకోకూడదు. వాళ్ళు దేవుని బిడ్డలు గనక వాళ్ళతో పెట్టుకున్న ఏ ఒక్కడు బాగుపడిన దాఖలాలు లేవు, నాశనం అయిపోతారు.